తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు గురుడు 11వ స్థానంలో సంచారం చేయడం వల్ల అదృష్టము, విజయము అన్నీ మీకు ఈరోజు కలగబోతున్నాయి, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే. అయితే చంద్రుడు 3వ స్థానంలో ఉండడం వల్ల సానుకూలమైన ఫలితాలు, అంటే మీకు చక్కని అనుకూలమైన ఫలితాలే ఈరోజు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వబోతున్నాడు. అయితే ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక అదనపు లాభాలు రావడము, పెట్టుబడులు ఫలవంతం అవడము, వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు తీసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. విస్తరణ కోసం కానీ, బ్రాంచీలు పెట్టడం కోసం కానీ, ఇలా మీరు ఏదైతే అనుకుంటారో వాటన్నిటికీ ఈరోజు మంచి రోజు ప్రారంభించుకోండి. అయితే ఉద్యోగస్తులకు ప్రమోషన్, గౌరవంతో పాటు ప్యాకేజ్ పెరగడము, స్థిరత్వం కలిగే అవకాశం కనబడుతోంది. విద్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాల విద్యార్థులకు ఈ రోజు చాలా మంచి రోజు. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధిస్తారు. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది, ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబపరంగా సంతోషకరంగా ఉండబోతోంది. ఒక కీలకమైన సమాచారము మిమ్మల్ని సంతోషానికి గురి చేసేటట్టుగాను భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క నాయకత్వ లక్షణాలు ప్రజలకి, అధిష్టానానికి తెలిసి మీరు మంచి నాయకుడు అన్న పేరు ప్రతిష్టలతో పాటు వారికి నమ్మకాన్ని కలిగించేటట్టుగా మీరు ఈరోజు ప్రవర్తించబోతున్నారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురు మంత్ర పఠనం చేయడంతో పాటు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందొచ్చు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు శని భగవానుడు 3వ స్థానంలో ఉండడం వల్ల క్రమశిక్షణ, సిస్టమేటిక్ గా ఉండేటట్టుగా ఉండాలి, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే. అయితే బుధుడు 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు పనిచేసే ప్రదేశంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఫలితంగా ఎలా ఉండబోతోందంటే ఖర్చులు ఎక్కువ వచ్చేటట్టు కనబడుతున్నాయి, వాటిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అదే వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు తీసుకోవాలన్నా, కొత్త క్లయింట్లను తీసుకోవాలన్నా, కొత్తగా మీరు ఏదైనా ఎక్స్పాన్షన్ చేయాలన్నా, ఏదైనా చేయాలనుకుంటే ఈ రోజుని వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి, అస్సలు కలిసి రావట్లేదు. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. మీరు అనుకున్న కోరికలు, అంటే పాత ఏరియర్స్ రావడము, స్థానచలనాలు కలగడము, ప్రమోషన్స్ రావడము, ప్యాకేజ్ పెరగడము, మీరు వేరే స్థానాలకు బదిలీ అవ్వడము, ఇవన్నీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది, ఈ రోజును వృధా చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అది కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో కూడా అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. ఒక మంచి వార్త మిమ్మల్ని అత్యంత సంతోషానికి గురి చేసేటట్టుగా ఉండబోతోంది. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత జాగ్రత్తలు తీసుకోండి, మాట్లాడేటప్పుడు కానీ లేదా సంతకాలు పెట్టేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని కనుక ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు ఏ పని మీదైనా బయటికి వెళ్ళేటప్పుడు నీలి రంగు కానీ లేదా నలుపు రంగు కానీ వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు శని భగవానుడు 4వ స్థానంలోను, తర్వాత బుధుడు 6వ స్థానంలోనూ ఉండడం వల్ల శని భగవానుడేమో సహనాన్ని ఎక్కువగా పాటించమని చెప్తున్నాడు. ఈ బుధుడు 6వ స్థానంలో సంచారం చేయడం వల్ల వ్యాపారాల్లో లాభాలను ఇస్తున్నాడు. అయితే ఆర్థికంగా చాలా సాధారణంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు కానీ, పెట్టుబడులు కానీ విశేషమైన లాభాన్ని తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క సహాయ సహచరులు కానీ లేదా మీ పై అధికారులు కానీ మీకు కొంత సపోర్ట్ చేసే అవకాశం కనబడుతోంది. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఆర్టు, గణితము, సైన్సు, పరిశోధన ఈ రంగాలలో చదువుతున్న విద్యార్థులకు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఏ అంశంలోనైనా ఈ రోజు మీరు విజయాన్ని తీసుకుంటారు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు, కానీ కొంత మానసిక ఒత్తిడి అయితే కనిపిస్తోంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక భార్యాభర్తల మధ్య కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండడము, బంధువులలో కొంచెం చులకన భావము కలగడము జరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక ఈ ఒక్కరోజు మీరు జాగ్రత్తలు పాటించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము బుధ భగవానుడికి, శని భగవానుడికి ఇద్దరికి కలిపి ఏదైనా మంత్ర జపం కానీ లేదా అంటే పరిహారం కానీ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు గురుడు 12వ స్థానంలోనూ ఉండడం వల్ల మీకు ఈ రోజు స్పిరిచువల్ గా చాలా ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. చంద్రుడు 7వ స్థానంలో ఉండడం వల్ల మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కాస్త అప్రమత్తంగాను, అలర్ట్ గాను, జాగ్రత్తగాను ఉండండి. ఫలితాలు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువ అవుతాయి. దీంతో పాటు అదనపు ఆదాయ మార్గాలు కూడా కొన్ని మూసుకుపోయే అవకాశాలు కనబడుతోంది. కంగారు పడకండి. అయితే వ్యాపారస్తులు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి, మోసపోయే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులు మీ యొక్క సహచరులే మీకు ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటుంది. ఈ రోజు ఎవరిని నమ్మే ప్రయత్నం చేసుకోకండి. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక చాలా సాటిస్ఫాక్షన్ గాను మీరు సాధించిన
గతంలో పడ్డ కష్టానికి ఈ రోజు మీరు సాధించిన ఫలితాలకు చాలా చక్కగా ఆనందంగా మీరు ఉండబోతున్నారు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణక్రియకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, అత్తమామల మధ్య ఇలాగా మీ యొక్క కుటుంబంలో ఎక్కువగా గొడవలు జరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకొని అక్కడ మీ యొక్క కష్టాన్ని కానీ ఏదైనా చెప్పుకొని ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందడంతో పాటు మీరు ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలి అని అనుకుంటే కనుక పసుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే మీరు ధరించి వెళ్ళినట్టయితే కనుక సానుకూలంగా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.